ఏంటి వరగారు చిన్నపిల్లలాగా టెడ్డీ బేర్ పెట్టుకొని పడుకుంటున్నారు అనుకుంటున్నారా? జ్వరం ఏంటి 2 డేస్ నుంచి ఫుల్‌గా ఉంది. ఇదొచ్చి మా చెల్లి తీసిందండి క్లిప్ గుర్తుంటదని చెప్పి మమ్మీ వచ్చి చెక్ చేస్తున్నారు ఫీవర్ ఎంతుందో. ఆల్రెడీ నా వాయిస్ మీకు అర్థమైపోయింది. సో, కిచిడీ అయితే చేశారండి మమ్మీ. ఏం తినట్లేదని చెప్పి కొంచెం మందులు అవి వేసుకోవాలంటే కొంచెం స్ట్రెంత్ ఉండాలి కదండీ బాడీలో. దాని గురించి కిచిడీ చేశారు. సో, ఈ పార్ట్ అయితే నాకు అస్సలు నచ్చదండి. టాబ్లెట్స్ అంటే చిరాకండి నాకు. నిజంగా నోరంతా ఇంకా చేదంటే ఇంకా చేదుగా అయిపోతదండి టాబ్లెట్స్ వల్ల. మీలో నాలాగా ఎంతమందికి మీకు అలాగే అనిపిస్తదేమో కదా! నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. తర్వాత నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత స్ట్రీమ్ అయితే తీసుకున్నానండి. నేను కరోనా టైమ్స్ నుంచి ప్రికాషన్స్ అయితే పాటిస్తానండి. దేవుడి దయ వల్ల అప్పుడు మాత్రం మాకు చాలా సేఫ్ అయ్యామండి. నిజంగా అప్పటి నుంచి నేను పాటిస్తూనే ఉంటానండి. పాల ప్యాకెట్స్ ఏమైనా ఉన్నా కాయగూరలు అన్నీ నేను క్లీన్ చేసుకొని ఇంట్లోకి తీసుకొనొస్తాను. నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి బయట నుంచి వచ్చినప్పుడు క్లీన్‌గానే ఇంట్లోకొస్తానండి. The next day. సో, ఇది నెక్స్ట్ డే ఇంకా మార్నింగే నేను లెగిసి టాబ్లెట్ ఏసుకున్నానండి. మమ్మీ ఏమైనా తింటావా అన్నారు. ఇడ్లీ చేయనా అన్నారు. అమ్మో! ఇడ్లీ, బన్ను ఇలాంటివి వద్దమ్మా నాకు ఫీల్ ఎలాగో ఉంటది చిరాకొచ్చేస్తది ఇంకా. కొంచెం స్పైసీగా పెసరట్టును, అల్లం ఒక్కటే చెయ్యి అన్నాను. ఒకటి ఏసారండి. తిన్నానండి. ఎందుకంటే టాబ్లెట్స్ నీరసం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కానీ నాకు బాడీ హీట్ వల్ల వచ్చిందన్నారండి జ్వరము. దాని గురించని ఇంకా మా మమ్మీ కొబ్బరి బొండాలు, మజ్జిగ లేకపోతే లస్సీ అలాంటివి ఇస్తున్నారు. చెల్లి అయితే గోనుకటీరా ఉంటది కదండీ! అది కలిపి ఇచ్చిందండి. ఇంక నాకు ఇవే పట్టిస్తున్నారు మమ్మీ బార్లీ నీళ్ళు. ఎందుకంటే నాకు కొంచెం కాఫీ ఏమైనా ఇలాంటివి తిన్నాను, తాగాను అనుకోండి గమ్మున బాడీ హీట్ అయ్యి జ్వరంలాగా అనిపిస్తదండి. యాక్చువల్‌గా నాకు జ్వరం గమ్మున రాదు, జలుబు చేయదండి. వన్స్ వచ్చిందా వామ్మో! తగ్గదండి అసలు. అదే చిరాకండి నాకు. సో, మమ్మీ అయితే నాకు ఇలా లస్సీ అయితే కలిపిచ్చారండి. కొంచెం లస్సీ తాగితే చలవ చేస్తదండి. చల్లగా ఉంటది కదా! దాంట్లో గోనుకటీరా కలిపిచ్చారన్నమాట. సో, ఏం లేదు గైస్ క్లైమేట్ చేంజ్ కాబట్టి ఇలా జరుగుతుంది. మీరెవ్వరు భయపడకుండా ప్రికాషన్స్ తీసుకొని జాగ్రత్తలు పాటించండి. ఓకేనా?